హాయ్ అండి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కారం ప్యాకెట్, పసుపు ప్యాకెట్ బయట నుంచి కొని తెచ్చుకోకండి. ఇలా ట్రై చేయండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు మనకి సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒక పసుపు కొమ్ము తీసుకొని చిల్లాపల్లా కొట్టుకొని వాటర్లో ఒక గంట వరకే నానబెట్టుకోవాలి. ఇవి పొట్టి మిరపకాయలు చాలా ఘాటు ఉంటాయి. లేదంటే మీరు నార్మల్ మిరపకాయలైనా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆ మిరపకాయలు కూడా 1 అవర్ నానబెట్టుకోవాలి వాటర్లో. మిక్సీ గిన్నె తీసుకొని ఒక హాఫ్ చెంచా వరకు మెంతులు, ఒక స్పూన్ వరకు ఆవాలు, ఎల్లుల్లి రెబ్బలు ఒక 10 అట్లా తీసుకోండి. జీలకర్ర, ధనియాలు ఒక స్పూను, అట్లానే పసుపు కొమ్ము ఒకటి సిదగొట్టి నానబెట్టుకున్నాను కదా, అది వేసుకున్నాను. మిరపకాయలు మీకు ఎంత కారం కావాలో అన్ని మిరపకాయలు నానబెట్టుకోండి. ఆ మిరపకాయలు నానబెట్టుకున్న వాటర్ కూడా వేసుకుంటూ రుబ్బి మనము వాడుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. కొద్దిగా రాళ్ళు ఉప్పేసి ఆ వాటర్ మొత్తం పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మెత్తగా, చాలా మెత్తగా ఉంటుంది. ఏ కూరలో చేసినా టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఇక కారం ప్యాకెట్, పసుపు ప్యాకెట్తో పనే ఉండదు. ఇలా బయట అయితే ఈ బాక్స్ పెట్టినట్టయితే 1 వీక్ వరకు ఉంటుంది, మనం సాల్ట్ వేసాం కాబట్టి. అదే ఫ్రిడ్జ్లో అయితే 2 months వరకు ఉంటుంది, ఓ 2 నెలల వరకు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఒక 4-5 టమాటాలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని సన్నంగా తరుక్కున్నాను. మొన్న సండే రోజు కొర్రమట్టది తలకాయలు చారు చేశాను కదండి, అందులోనే తోకలు ఇంకొన్ని తలకాయలు ఉండిపోయినాయి. అవైతే ఈరోజు ఓన్లీ టమాటాతోనే గ్రేవీ చేస్తున్నాను. ఇక చింతపండు అయితే వేసుకుంటలేను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కొర్రమట్టలే కదా, ఏ చేప అయినా ఇలా చేసి చూడండి, టేస్ట్ అయితే అద్దరిపోద్దండి. సన్నంగా తరుక్కోవాలి ఉల్లిపాయలు. స్కిన్ లేకుండా ఉన్నాయి అవి, తోకలు తలకాయలు. స్కిన్ తీసేసి తీసుకొచ్చారు. చాలా టేస్ట్ ఉన్నాయి. తలకాయలు అనే కంటే కూడా అది మెడ భాగాలు అనొచ్చు. అవి చాలా టేస్ట్గా ఉంటాయి. చాలామంది తినరు, ఇష్టపెట్టుకోరు తలకాయలు కానీ తోకలు కానీ. చాలా బాగుంటాయండి. కాకపోతే కాస్త ముళ్ళు లేకుండా చూసుకోవాలి. కొర్రమట్టలకు ఒకటే ముళ్ళు వస్తుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. టేస్ట్ అయితే మామూలుగా లేదు. చాలామంది స్టీల్ కళాయిలో చేసుకుంటే అతుక్కుంటుంది అని చెప్తున్నారు. మీరు 2-3 సార్లు కలిపి మూత పెట్టుకున్నట్టయితే అతుక్కోదండి. హైలో పెట్టేసి మీరు 5-10 నిమిషాలు అలాగే వదిలిపెట్టేసినట్టయితే మాడిపోతుంది. మీరు చూసుకుంటూ మూత తీసి 2-3 సార్లు కలిపి స్టవ్ ఏ కూర ఉండే మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకొని వండుకున్నట్లయితే మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టీల్ అన్నీ కూడా 1 ఇంచ్ మందంలో వస్తున్నాయి కింద అడుగులు, లేదంటే 1/2 ఇంచ్ మందం కూడా ఉంటున్నాయి. అది ఇప్పుడు నేను వండే కళాయి చాలా వెయిట్ అండి. చేత్తో పట్టుకుంటే బరువు కనిపిస్తుంది, కనీసం 5 కిలోల బరువు ఉంటుంది, అంత బరువు ఉంది. ఎప్పుడు మాడదు. నేను చాలా ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి వేసుకున్నాను. సన్నంగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను. కొత్తిమీర పుదీనా లేకుండే అది కూడా ఉంటే మీరు వేసుకొని చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని ఆ ఉల్లిగడ్డ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నది ఆ మసాలా ఒక్కటే స్పూన్ వేసాను. ఘాటు చాలా ఉందండి. ఎందుకని నేను చెప్తున్నా కదా, పొట్టి మిరపకాయలు తీసుకున్నట్లయితే ఘాటు చాలా చాలా ఉంటుంది. మీరు ఏ షాప్కి వెళ్ళే కిరాణా స్టోర్లో అడిగితే ఇస్తారు. పొడుగు మిరపకాయల కంటే పొట్టి మిరపకాయలు. ఒకప్పుడు అవి సేమ్ మిరపకాయలు అని కూడా పిలిచేవాళ్ళు. అవి ఎక్కువగా పాపడాల్లోని కారం ఘాటుగా ఉండాలని వాడుతుండే మా దగ్గర. నేను ఇప్పుడు కర్రీస్కి కూడా అవే వాడుతున్నాను. చూసారు కదా, ఆ టమాటా పేస్ట్ అంతా కూడా వేసుకొని బాగా కలిపేసుకొని సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చాక ఈ ఫిష్ తోకలు ఉన్నాయి కదా, ఆ తోకలు తలకాయలన్నీ కూడా నేనైతే ఇలా వేసుకుంటున్నాను. మీరు ఏ ఫిష్ అని ఇలా వండి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా చింతపండుతో పని ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. గ్రేవీ చిక్కగా టమాటా గ్రేవీ ఫిష్ కర్రీ అద్దరిపోయింది. ఇంకా మనం వేసుకున్న మెంతులు, ఆవాలు, ధనియాలు, మిరపకాయలు ఇవన్నీ కూడా పసుపు, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడు అది నాకైతే ఒక 4 days వరకు వస్తుందండి ఆ మసాలా. ఇప్పుడు నేను రుబ్బుకున్నది కారము, పసుపు అన్నీ వేసి రుబ్బాను కదా, అది నాకు 4-5 days వరకు అయితే వస్తుంది.
మా ఇంట్లో కాస్త కారం తక్కువగానే తింటారు. మీరు కారం ఎక్కువగా తిన్నట్టయితే కాస్త ఎక్కువ మిరపకాయలు అన్ని ధనియాలు కూడా ఎక్కువ వేసుకొని పేస్ట్ చేసి ఒక సీసాలో కానీ లేదంటే ఒక జాడీలో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక 3 నెలల వరకు కూడా ఉంటుంది. చాలా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. మనకి చాలామందికి కడుపు ఆరగని ఫీలింగ్ వస్తుంది. టైట్గా కడుపు ఏదో బిగ్గరగా గ్యాస్ట్రిక్ వచ్చేసిందేమో అనుకుంటారు. అలాంటిది ఏమీ ఉండదండి. మీరు కారం పసుపు బయట నుంచి తెచ్చినట్టయితే స్టాప్ చేసి వెంటనే ఇది టిప్ అయితే ట్రై చేయండి. నేను ఫస్ట్ ఎలా రుబ్బుకున్నానో అలా రుబ్బుకొని మీరు స్టోర్ చేసుకొని కూరల్లో వేసి చూడండి. మీకే తెలుస్తుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుందండి. మీకు కావాలంటే దాంట్లో ఇంకా కొంచెం లవంగా కానీ దాల్చిన చెక్క కానీ ఇలాచి కానీ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఆ కారం దాంట్లో మీరు ఇంక మసాలాతో పని ఉండదు. నేను ఇంకేమీ వేయలేదు. అదే ఒక స్పూన్ వేసాను. ఏ మసాలా కాదు, ఏమీ వేయలేదు. లాస్ట్లో కొత్తిమీర పుదీనా ఉంటే మీరు వేసుకొని చూడండి. టేస్ట్ అదిరిపోయిందండి. బాయ్ అండి.